ఆవిడ దృక్పథం నాకు జీవితాన్ని అర్థం చేసుకోవడంలో ఏ రకంగా ఉపయోగపడిందో అది చెప్పాలని అనుకున్నాను. ఒక పాఠకురాలిగా ఆమె రచనల్లో ప్రధానంగా ప్రయోగం సంకలనంలోని కథల్లో 2 కథల్లో వీటిలో నేను గమనించిన విషయాలు, నా ఆలోచనను ప్రోత్సహించిన అంశాలని మీతో పంచుకుంటాను. ఇప్పుడు ప్రతిమ గారు కూడా చెప్పారు, స్త్రీవాదం అంటే పురుషద్వేషంగా అర్థం చేసుకుంటున్నారు చాలా అని చెప్పి. అది ఆ ధోరణి నేను కూడా గమనిస్తున్నాను. పురుషుడు స్త్రీని చిన్నబుచ్చడం, అణచి ఉంచడం అతని స్వభావంలోనే ఉంటుంది అని నమ్మేటంతగా కథలు, కవిత్వాలు రావడం, ముఖ్యంగా నేను గమనించే సోషల్ మీడియాలోను మామూలు పాఠకుల అభిప్రాయాల్లో కూడా ఇలాంటి అవగాహనలు ఆవిడ దృక్పథం నాకు జీవితాన్ని అర్థం చేసుకోవడంలో ఏ రకంగా ఉపయోగపడిందో అది చెప్పాలని అనుకున్నాను. ఒక పాఠకురాలిగా ఆమె రచనల్లో ప్రధానంగా ప్రయోగం సంకలనంలోని కథల్లో 2 కథల్లో వీటిలో నేను గమనించిన విషయాలు, నా ఆలోచనను ప్రోత్సహించిన అంశాలని మీతో పంచుకుంటాను. ఇప్పుడు ప్రతిమ గారు కూడా చెప్పారు, స్త్రీవాదం అంటే పురుషద్వేషంగా అర్థం చేసుకుంటున్నారు చాలా అని చెప్పి. అది ఆ ధోరణి నేను కూడా గమనిస్తున్నాను. పురుషుడు స్త్రీని చిన్నబుచ్చడం, అణచి ఉంచడం అతని స్వభావంలోనే ఉంటుంది అని నమ్మేటంతగా కథలు, కవిత్వాలు రావడం, ముఖ్యంగా నేను గమనించే సోషల్ మీడియాలోను మామూలు పాఠకుల అభిప్రాయాల్లో కూడా ఇలాంటి అవగాహనలు దీనికి ఈ పరస్పర ద్వేషానికి అంతెక్కడ, ఈ ప్రవాహంలో కొట్టుకుపోకుండా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సాహిత్యం దీనికి ఎలా సహకరించగలదు అని ఈ ప్రశ్నలు వేసుకుంటే, ఈ నేపథ్యంలో ఓల్గా గారి రచనలు చదువుతూ ఉంటే నాకు ఒక విషయం స్పష్టమైంది, ఒక ధైర్యాన్ని కూడా ఇచ్చింది. అదేంటంటే సమాజ భావజాలాల పాత్ర. ఆమె రచనల్లో విషదం అవుతూ వస్తున్నాయి. అది స్త్రీ పురుష పాత్రల్ని ఇగో ఇలా ఉండాలి అని నిర్దేశించడం కనిపిస్తోంది. అంచేత సమాజం ఏ రకంగా వాళ్ళని నిర్దేశిస్తోందో దాని మీద విమర్శ చేయాలి తప్పించి పురుషుడు సహజంగానే స్త్రీ ద్వేషాన్ని కానీ, స్త్రీ సహజంగానే పురుష ద్వేషాన్ని కానీ మనం మాట్లాడక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు అని ఆవిడ కథల ద్వారా నాకు ఆ సామరస్య ధోరణి కనిపిస్తూ వచ్చింది. అది మరింత స్పష్టంగా నాకు విముక్త కథల్లో రాముడు, సీత పాత్రల అంతరంగ చిత్రణలో నాకు వ్యక్తమైంది. ఇప్పుడు రాజు ఇలా కనిపించాలి, రాజు భార్య గురించి ప్రజలు ఇలా చెప్పుకోవాలి, ఇలా ఉండాలి అని ఎక్కడ రాసి ఉండని ఒక రకమైన రాజ్యాంగంలా ఉంటుంది. దీని ప్రాసంగికంగా మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఎప్పుడో రామాయణం కాకుండా ఇప్పుడు మనం రాజరికాలు ఏం లేవు, ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం కదా. సో మన దాని ప్రాసంగికత ఏంటంటే అప్పటి రాజులే కాదు, ఇప్పటి అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్లు తీసుకోండి, ఒక చిన్న విషయం గాసిప్ కానీ స్కాండల్ కూడా రాకుండా ఉండాలని మిలియన్లు ఖర్చు పెట్టి ప్రజాభిప్రాయం అనే ఒక ఇమేజ్ నిలబెట్టి ఉంచుతారు. ఎందుకు? పబ్లిక్ ఇమేజ్ అంటే ఏంటంటే పబ్లిక్ ఇమేజ్ ఇస్ ద క్యారెక్టర్ ప్రొజెక్టెడ్ టు ద పబ్లిక్, ఎస్పెషల్లీ as interpreted by the mass media. సో ఆ ఇమేజ్, ఆ ప్రజాభిప్రాయం అనేది ఈనాడు కూడా మనం అంత ఇంపార్టెంట్ గానే చూస్తున్నాం. అది ఒక ఆఫీస్ లో కూర్చుని, అమెరికా ప్రెసిడెంట్ అయితే అయ్యాడు కాక ఒక ఆఫీస్ లో కూర్చుని పనిచేయడానికి అతని కుటుంబ చరిత్రకి ఏ సంబంధం, దాన్ని ఎవరు దీనికి ఈ పరస్పర ద్వేషానికి అంతెక్కడ, ఈ ప్రవాహంలో కొట్టుకుపోకుండా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సాహిత్యం దీనికి ఎలా సహకరించగలదు అని ఈ ప్రశ్నలు వేసుకుంటే, ఈ నేపథ్యంలో ఓల్గా గారి రచనలు చదువుతూ ఉంటే నాకు ఒక విషయం స్పష్టమైంది, ఒక ధైర్యాన్ని కూడా ఇచ్చింది. అదేంటంటే సమాజ భావజాలాల పాత్ర. ఆమె రచనల్లో విషదం అవుతూ వస్తున్నాయి. అది స్త్రీ పురుష పాత్రల్ని ఇగో ఇలా ఉండాలి అని నిర్దేశించడం కనిపిస్తోంది. అంచేత సమాజం ఏ రకంగా వాళ్ళని నిర్దేశిస్తోందో దాని మీద విమర్శ చేయాలి తప్పించి పురుషుడు సహజంగానే స్త్రీ ద్వేషాన్ని కానీ, స్త్రీ సహజంగానే పురుష ద్వేషాన్ని కానీ మనం మాట్లాడక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు అని ఆవిడ కథల ద్వారా నాకు ఆ సామరస్య ధోరణి కనిపిస్తూ వచ్చింది. అది మరింత స్పష్టంగా నాకు విముక్త కథల్లో రాముడు, సీత పాత్రల అంతరంగ చిత్రణలో నాకు వ్యక్తమైంది. ఇప్పుడు రాజు ఇలా కనిపించాలి, రాజు భార్య గురించి ప్రజలు ఇలా చెప్పుకోవాలి, ఇలా ఉండాలి అని ఎక్కడ రాసి ఉండని ఒక రకమైన రాజ్యాంగంలా ఉంటుంది. దీని ప్రాసంగికంగా మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఎప్పుడో రామాయణం కాకుండా ఇప్పుడు మనం రాజరికాలు ఏం లేవు, ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం కదా. సో మన దాని ప్రాసంగికత ఏంటంటే అప్పటి రాజులే కాదు, ఇప్పటి అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్లు తీసుకోండి, ఒక చిన్న విషయం గాసిప్ కానీ స్కాండల్ కూడా రాకుండా ఉండాలని మిలియన్లు ఖర్చు పెట్టి ప్రజాభిప్రాయం అనే ఒక ఇమేజ్ నిలబెట్టి ఉంచుతారు. ఎందుకు? పబ్లిక్ ఇమేజ్ అంటే ఏంటంటే పబ్లిక్ ఇమేజ్ ఇస్ ద క్యారెక్టర్ ప్రొజెక్టెడ్ టు ద పబ్లిక్, ఎస్పెషల్లీ as interpreted by the mass media. సో ఆ ఇమేజ్, ఆ ప్రజాభిప్రాయం అనేది ఈనాడు కూడా మనం అంత ఇంపార్టెంట్ గానే చూస్తున్నాం. అది ఒక ఆఫీస్ లో కూర్చుని, అమెరికా ప్రెసిడెంట్ అయితే అయ్యాడు కాక ఒక ఆఫీస్ లో కూర్చుని పనిచేయడానికి అతని కుటుంబ చరిత్రకి ఏ సంబంధం, దాన్ని ఎవరు ఉంటుందో పురుషుల పరిస్థితి కూడా అంతగా విశ్లేషించుకుంటుంది. వాళ్ళలో చాలా మంది ఇలా రాస్తారు,
చాలా మంది నిజంగా వట్టి బలహీనులు, పిరికివాళ్ళు అని జారి పడుతుంది. దానికి ద్వేషం లేదు ఆ పురుషుల పట్ల. తనకు అందిన జ్ఞానం అతనికి కూడా ఒక కొత్త దృష్టి ఇవ్వాలని, శక్తిని ఇవ్వాలని గాఢంగా కోరుకుంటుంది. అంచేత స్వేచ్ఛ విలువను తెలియని మనుషుల దగ్గర స్వేచ్ఛగా మొదలడం సాధ్యం కాదు అని అతనికి తెలియజెప్తుంది అనమాట. ఇది ఆ కథ. ఆ స్వేచ్ఛ పరిధిని మరికొంచెం విస్తృతం చేసుకుందాం స్త్రీలకి పురుషులకి. తర్వాత ఇప్పుడు మనుషుల్ని స్త్రీలుగా, పురుషులుగా, హిందువులుగా, హైందవేతరులుగా, రకరకాల వర్ణాలు, జాతులు, ప్రాంతాలు, తెగలు ఇలా మరొకరుగా విడగట్టి, ఇదిగో ఇది మీ సమాజంలో మీ స్థానం, మీ పాత్ర, ఇదిగో ఇలా మాట్లాడండి, ఇలా ఆలోచించండి, ఇలా ప్రతిస్పందించండి అని మనకు సెట్ రూల్స్ నిరంతరం అందుతూ ఉంటాయి. మనం ఫీల్ అవ్వాల్సిందేదో కొన్ని మోసాలు తయారు చేసి పెట్టి ఉంచుతోంది సమాజం. అందుకే వాటిని అధిగమిస్తే గానీ మనుషులతో నిజమైన సంబంధాలు ఏర్పడవు. రాజకీయకారుల ముందు మాటలో చెప్తారు, ఎవరో చెప్పి ఉంచిన భావజాలం ప్రకారం కాకుండా తమ అనుభవాల ఆధారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అని. అలా చేస్తేనే ఆ స్వేచ్ఛ దొరికితేనే మనం తోటివారితో కూడా స్నేహంగా ఉండగలం. ఆ నేపథ్యంలో స్నేహం కథలోని ఈ వాక్యం, స్వేచ్ఛ లేనిదే స్నేహం లేదు, స్నేహం లేనిదే స్వేచ్ఛకు అర్థం లేదు. మనుషుల మధ్య మరింత స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడానికే కదూ స్వేచ్ఛ. అంచేత అది నాకు చదివిన తర్వాత అనిపించింది, స్నేహంగా ప్రేమగా ఉండే స్వేచ్ఛను మనం రోజు రోజుకి పోగొట్టుకుంటున్నామా అని. ఇలా స్వేచ్ఛకున్న వివిధ కోణాలను కొంచెం పరిశీలిస్తుంటే దాని అగత్యాన్ని, దాన్ని కోల్పోతున్న వాళ్ళ ఆవేదనని మనం అర్థం చేసుకోవచ్చు. జీవించాలంటే స్వేచ్ఛ కోసం పోరాడడం అనివార్యం. స్వేచ్ఛ వల్ల అరుణ అనుకుంటుంది, జీవితం స్వేచ్ఛ ఈ రెండు వేరువేరు విషయాలా, ఒకటి కాదా అంటే. జీవితానికి అర్థం పరమార్థం ఏమిటని ప్రశ్నించుకుంటే నన్ను చాలా ప్రభావితం చేసిన ఒక మౌలిక భావన, నాకు అన్నిటికంటే కూడా నాకు ఒక దృక్పథాన్ని అనిపించిన ఆ ముందు మాటగా చెప్పారు, మన అవసరాలను, మన ఉనికికి అత్యవసరమైన విషయాలను మనం గుర్తించడమే స్వేచ్ఛ. ఇది అందరికీ వర్తించే విషయం. దాని ప్రకారం ఆలోచిస్తే అది ప్రతి ఒక్క వ్యక్తికి వారి జీవితానికి ప్రత్యేకంగా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ గా భిన్న సందర్భాల్లో లీలా, సుభద్ర అని ఉంటారు. ఒక ఆమెకి ప్రెగ్నెన్సీ కావాలని, కన్సీవ్ అవడానికి స్వేచ్ఛ కావాలనుకుంటుంది. ఒక ఆమె నాకు వద్దు అనుకోవడానికి స్వేచ్ఛ కావాలనుకుంటుంది. ఇద్దరు రెండు ఒకేషన్స్ లోనూ కూడా స్వేచ్ఛ అనేది ఒక్కొక్కరికి విభిన్నంగా ఉండొచ్చు. స్వేచ్ఛకు ఎవరి ప్రమాణం, ఎవరి పరిభాష వారిది. దానికి ఆటంకాలు బయట లోపల కూడా ఉంటాయి. అయితే స్వేచ్ఛ తేలిక ఒక గడప దాటి ఇంకో గడపలో కాలు పెట్టినట్టు మాత్రం దొరికేది కాదని కూడా రాస్తారు. తనలో తాకు ఊంగి చూసుకుని ప్రపంచాన్ని తన అనుభవంతో తరచి చూసుకోవాలి. అలా నిర్విరామ దృష్టితోనే స్వేచ్ఛను నిలబెట్టుకోగలం. ఇప్పుడు బయట ఉన్న పరిస్థితుల కన్నా, చలం ముందు మాటలో అంటారు ఇలాగా, బయట ఉన్న పరిస్థితుల కన్నా తన చుట్టూ ఉన్న